ఇగో మల్లారెడ్డి, రేవంత్ మంచి ఫ్రెండ్, హాయ్ మల్లన్న అంటూ పలకరించారు. భూ వివాదం కేసు కక్ష సాధింపు కాదు. మాజీ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలట. సిగ్గులేదు ఇంకా. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ అయింది. తొడగొడితే కదా, సవాల్ చేస్తే కదా, మరి ఎటువై ఇప్పుడు ఆ సవాళ్ళు? ఇప్పుడు ఏ రేవంత్ రెడ్డిని తిట్టిండు, ఆ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది కదా, ఇప్పుడు చేయి నీకు సవాల్. రా నువ్వు తిట్టినావు కదా, ఇష్టం వచ్చిన బూతులు తిట్టినావు కదా, ఇప్పుడు తొడగొట్టు. తడుస్తున్నాయి లాగులు ఇప్పుడు ఈయనకి, మల్లారెడ్డికి. సరే, ఈయన మీద ఎంతవరకు చర్యలు తీసుకుంటున్నది వేరే విషయం. మళ్ళీ అది పెద్ద క్వశ్చన్ మార్కే. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు, మేము అవినీతిని అరికడతాం, తిన్నది కక్కిస్తామన్నారు. తిన్నది కక్కిచ్చే ప్రక్రియ మీరు స్టార్ట్ చేస్తే ఇప్పుడున్న గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ మల్లారెడ్డి పని పట్టాలి. మొత్తం ఆ కాలేజీలు, ఆ హాస్టళ్ళని కూలగొట్టాల. ఎందుకంటే చెరువులు కబ్జాలు పెట్టి మొత్తం కాలేజీలు, హాస్టళ్ళు, ఆ వ్యవస్థ అంతా కట్టిండు. ఆడ దళితుల యొక్క భూములను కబ్జా పెట్టిండు, కేసు బుక్ అయింది. రేవంత్ రెడ్డి నాకు మంచి ఫ్రెండ్, ఆయన నన్ను హాయ్ మల్లన్న అని పలకరించారంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారినాయి. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కొందరు మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారట. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిండట. ఏడునవా మల్లారెడ్డి, ఈ మధ్య మా మధ్య ఎటువంటి రాజకీయ కక్షలు లేవని, తనపై నమోదైన భూ వివాదం కేసు ప్రభుత్వ కక్ష సాధింపు చర్య కానే కాదని వ్యాఖ్యానించారు. అయితే గతంలో రేవంత్తో ఢీ అంటే ఢీ అన్న మల్లారెడ్డి మొత్తానికి మెత్తబడ్డట్టు తెలుస్తున్నది. తానే భూ కబ్జాలకు పాల్పడలేదంటూ మల్లారెడ్డి చెప్పారు. భూ కబ్జాలకు పాల్పడినట్లు వస్తున్న ఆరోపణలు ఖండించారు. బోయినపల్లిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ మూడుచింతలపల్లి, కేశవరం భూముల కబ్జాకు సంబంధించి కేసులు నమోదైన విషయం వాస్తవమే అన్నారు. అయితే తనకు భూ కబ్జాలు చేయవలసిన అవసరం లేదని, ఈ కేసులపై కోర్టులకు వెళ్లి తేల్చుకుంటానని వెల్లడించారు. నువ్వు ఆ భూముల దగ్గరికి పోయి తెలుసుకోరాదా? ఆ భూముల దగ్గరికి పో. వాళ్ళు నిన్నిద్దరిని కలిసి మీడియా ఒకటే దగ్గర కూర్చోబెట్టి మీడియాకి వాస్తవాలు బయటపెట్టే ప్రయత్నం చేయి, చేత కాదు. వందల వేల ఎకరాలు కుటుంబం, ఆయన కొడుకులు, అల్లుడు అందరు కలిసి కబ్జాలు పెట్టిరు. ఇప్పుడు గవర్నమెంట్ మారింది. ఇప్పుడు ఆ గవర్నమెంట్ని దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.